Dear friends, Poco F4 5G. So finally the wait is over అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మొబైల్ ఫోన్ కొనడానికి మనలో చాలా మంది అయితే లాంగ్ టైం నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్ గా పోకో అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ లో మనం ఊహించిన విధంగానే స్పెసిఫికేషన్స్ ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయి. అలాంగ్ విత్ ప్రైస్ కూడా తీసి పడేన అవసరం లేదు. బ్యాంక్ ఆఫర్ యూటిలైజ్ చేసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ముందుగా మనం ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఫాస్ట్ గా రివైండ్ చేద్దాం. 6.67 ఇంచెస్ AMO LED డిస్ప్లే, 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 875 చిప్సెట్ యూజ్ చేయడం జరిగింది. మనకి బ్యాక్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ అండ్ దీంట్లో మనకి ర్యామ్ చూసుకుంటే 6GB వేరియంట్, 8GB వేరియంట్ అండ్ ఫైనలీ 12GB ర్యామ్ కూడా అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా ఓవరాల్ గా ఈ యొక్క మొబైల్ ఫోన్ లో మనకి బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే 4500 mAh బ్యాటరీ మనకి బాక్స్ లోనే 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. చూసారు కదా, స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా అయితే మనకి ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ ఉండదు. సో అదే విధంగా ఈ యొక్క మొబైల్ ఫోన్ లో కూడా వీలైతే ప్రతిదీ కూడా వీళ్ళైతే మనకి ఇవ్వడం జరిగింది ఎక్స్ట్రీమ్ లెవెల్ లో. సో ముందుగా మనం డిస్ప్లే గురించి డిస్కస్ చేస్తే ఈ యొక్క డిస్ప్లే మనకి AMO LED, అదే కాకుండా మనకి ఇది డిస్ప్లే వచ్చేసరికి HDR10+ ఇది బిట్ డివైస్. సో డెఫినెట్లీ హై డైనమిక్ రేంజ్ అంటాం HDR అనేసరికి. అది కూడా మనకి 10+ సర్టిఫైడ్ ఇది ప్యానెల్. సో ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి కలర్స్ అనేవి, వీవింగ్ యాంగిల్స్ కానీ, ఆ కాంట్రాక్ట్ లెవెల్స్ కానీ. అది కాకుండా మనకి ఇది డిస్ప్లే వీళ్ళు అడిషనల్ గా డోల్బీ విజన్ అయితే ఈ యొక్క డిస్ప్లే సపోర్ట్ చేయడం మరొక ఇంట్రెస్టింగ్ స్టఫ్ అనుకోవచ్చు. సో ఎవరైతే ఎక్కువగా ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ లో మూవీస్ చూస్తూ ఉంటారో, సో మనకి యూజువల్లీ నెట్ఫ్లిక్స్ లో డోల్బీ విజన్ యొక్క మూవీస్ చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళకైతే డిస్ప్లే చితక్ కొడేస్తుంది. అండ్ ఇంకా ఫైనల్లీ ఈ యొక్క డిస్ప్లే కూడా మనకి E4 రేటెడ్ డిస్ప్లే. సో ఎక్స్ట్రీమ్ ఉంటుంది. మన డిస్ప్లేలో వంక చెప్పడానికి అయితే ఎక్కడ ఎటువంటి ఆస్కారం అయితే లేదు. అండ్ ఫైనల్లీ దీని యొక్క పీక్ నిట్స్ బ్రైట్నెస్ అని చూసుకుంటే నియర్లీ 1300 పీక్ నిట్స్ బ్రైట్నెస్ అని ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్ అనుకోవచ్చు. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ ని మీరు బయట సన్లైట్ లో కూడా విజిబిలిటీ అనేది ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. మీకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే మాక్సిమం అయితే ఉండదు. ఫైనల్ గా 120 Hz రిఫ్రెష్ అనేది మనకి చాలా మొబైల్ ఫోన్ ని స్మూత్ గా ఉండడానికి అయితే హెల్ప్ఫుల్ అయింది. ఈ 120 Hz కూడా అడాప్టివ్ రిఫ్రెష్ రేట్. సో మనకి యాప్ కి తగ్గట్టుగా 30 Hz, 60 Hz, 90 Hz, 120 Hz షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే మనకి యూజువల్లీ బ్యాటరీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు. నెక్స్ట్ గా ఈ యొక్క మొబైల్ ఫోన్ లో నెక్స్ట్ హైలైట్ వచ్చేసరికి ప్రాసెసర్. సో ప్రాసెసర్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 875 చిప్సెట్ యూజ్ చేయడం జరిగింది. ఇది యూజువల్లీ మనకి ఆక్టా ప్రాసెసర్. దీంట్లో మనకి ఇది యొక్క 7 nm మీద బిల్డ్ అయింది. సో యూజువల్లీ ఈ యొక్క ప్రాసెసర్ అనేది మనకి డే టు డే యూసేజ్ కి, మల్టీ టాస్కింగ్ కి, ఆర్ ఈవెన్ గేమింగ్ కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. సో చాలా మంది అయితే మొబైల్ ఫోన్ లోనే యూట్యూబ్ బ్లాగ్స్ తీస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఈజీగా ఈ యొక్క ప్రాసెసర్ ఉన్న 870 అన్నాం కదా, సో ఈజీగా ఎడిటింగ్ కూడా చాలా బాగా ఫాస్ట్ గా, క్విక్ గా, స్మూత్ గా అయితే హ్యాండిల్ చేసి యొక్క ప్రాసెసర్ అనేది. ఇంట్లో మనకి జీపీ వచ్చేసరికి Adreno 650 GPU. సో ఇంత చెప్పిన విధంగానే హెవీ యూసేజ్ కి సరిపోయింది. ఏదైతే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్ ఉంది కదా, సో దాంతో పోల్చుకుంటే కొంచెం డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. బట్ అయినప్పటికీ కూడా వన్ ఆఫ్ ద బీస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీ అందరికి గుర్తుండే ఉంటుంది, లాస్ట్ టైం పోకో F1 లో వాళ్ళు మనకి స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్ లాంచ్ చేశారు. వన్ ఆఫ్ ద హ్యాట్రిక్ అనుకోవచ్చు ఆ యొక్క మొబైల్ ఫోన్. సో ప్రెసెంట్ ఈ యొక్క 2022 లో ఈ యొక్క 870 అనేది బీస్ట్ అనుకోవచ్చు ఈ యొక్క ప్రైస్ కేటగిరీలో. ఫ్రెండ్స్ నెక్స్ట్ గా మన కెమెరా డిపార్ట్మెంట్. మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అని చెప్పాను కదా మీకు. ఆ ప్రైమరీ క్యామ్ 64 మెగాపిక్సెల్. దీంట్లో వీలైతే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఫోటోస్ చేస్తున్నప్పుడు కొంతమందికి హ్యాండ్ షేక్ వస్తూ ఉంటుంది. యూజువల్లీ అలాంటి టైంలో మనకి పిక్ అనేది ఫోటో అవుట్పుట్ మనకి బ్లర్ వస్తుంది. బట్ OIS ఉంది కాబట్టి మాక్సిమం మనకి ఇమేజ్ అనేది బ్లర్ రాకుండా ఇంటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ సెకండరీ క్యామ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్. ఇది మనకి అల్ట్రా వైడ్ గ్రూప్ సెల్ఫీకి సరిపోయింది. అండ్ థర్డ్ క్యామ్ వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. ఇది పెట్టి యూజ్లెస్ అనుకోవచ్చు. ఈ యొక్క 2 ప్లేస్ లో వాళ్ళు మనకి అట్లీస్ట్ 5 మెగాపిక్సెల్ ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ వీలైతే జస్ట్ 2 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాతో మనం వీడియో డిపార్ట్మెంట్ తీసుకుంటే 4K లో 30 FPS, 60 FPS అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్ ఫోన్ లో మనకి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ షూట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ క్యామ్ తో మనం 4K లో అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోలేము. జస్ట్ 1080 లో షూటింగ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మనకి 30 FPS వరకు అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ గా ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క ర్యామ్ చూసుకుంటే ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR5 ర్యామ్ టైప్ అయితే యూజ్ చేశారు. సో వన్ ఆఫ్ ద లేటెస్ట్ అనుకోవచ్చు. 5 ఉంది కాబట్టి LPDDR5. అండ్ ర్యామ్ అని చూసుకుంటే 6GB, 8GB అండ్
అండ్ హ్యాండ్ వేరియంట్ వచ్చేసరికి 12GB వేరియంట్స్ లాంచ్ చేశారు. రీడ్ అండ్ రైట్ స్పీడ్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. UFS 3.1 యూజ్ చేశారు కాబట్టి. అండ్ మనకి బేస్ వేరియంట్ స్టోరేజ్ వచ్చేసరికి 128GB అండ్ హ్యాండ్ వేరియంట్ వచ్చేసరికి 256GB. సో గైస్ ఒకటి గమనించండి, ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనం మైక్రో SD కార్డ్ స్టోరేజ్ అయితే యూజ్ చేసుకోలేం. సో చాలా మంది మొబైల్ ఫోన్ కొనిన తర్వాత మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ఇంక్రీజ్ చేసుకుందాం అనుకుంటారు. బట్ మీరు ఈ యొక్క మొబైల్ ఫోన్ పికప్ చేసుకునేటప్పుడే ముందుగా డిసైడ్ అయిపోవాలి. దీంట్లో మెమరీ కార్డ్ ఆప్షన్ ప్రొవైడ్ చేయలేదు. సో 128GB లేదా 256GB అనేది మీరు ముందుగానే డిసైడ్ అవ్వాలి. ఫ్రెండ్స్, ఈ యొక్క మొబైల్ ఫోన్ లో మనకి బ్యాటరీ డిపార్ట్మెంట్ 4500 mAh బ్యాటరీ 67 వాట్స్ అడాప్టర్ అయితే వీళ్ళు మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ 11 minutes లో మనకి ఈ యొక్క బ్యాటరీ అనేది 50% ఛార్జ్ అయింది. అదే కానీ 100% ఛార్జ్ అవ్వాలంటే నియర్లీ 33 minutes టైం అయితే తీసుకుంటుంది. సో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫైనలీ మన ఆడియో డిపార్ట్మెంట్ డిస్కస్ చేస్తే ఇందాక మనం చెప్పుకున్న విధంగా స్క్రీన్ వైజ్ చూసుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ చితక్ కొట్టేస్తుంది. అదేవిధంగా ఆడియో డిపార్ట్మెంట్ లో వీళ్ళైతే మనకి స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మొబైల్ ఫోన్ బాటమ్ లో ఒక స్పీకర్ ఉంటుంది, మొబైల్ ఫోన్ టాప్ లో కూడా ఒక స్పీకర్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ గమనించండి, 3.5mm ఆడియో జాక్ పోర్ట్ అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ లో ప్రొవైడ్ చేయట్లేదు. బట్ దానికోసం వీళ్ళైతే మనకి మొబైల్ ఫోన్ బాక్స్ లోపల Type-C to 3.5 కేబుల్ ఉంటుంది కదా మనకి, ఆ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. సో ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్ గా ఈ మొబైల్ ఫోన్ లో మనం డే టు డే యూసేజ్ చేసే ప్రతి సెన్సర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ గమనించండి, ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్రొవైడ్ చేశారు. నేను ఇన్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారేమో అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళైతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ అండ్ ఇట్లా మనకి Wi-Fi 6 కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. యూజువల్లీ మనకి ఈ యొక్క ప్రైస్ కేటగిరీలో మాక్సిమం ఫోన్ చూసుకుంటే సింగిల్ బ్యాండ్ Wi-Fi కి డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. బట్ ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి అప్కమింగ్ టెక్నాలజీ ఆల్రెడీ Wi-Fi 6 అయితే లాంచ్ అయిపోయింది. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ Wi-Fi 6 కి అయితే క్యాపబుల్ ఉంది. అండ్ బ్లూటూత్ వచ్చేసరికి 5.2 అండ్ GPS కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్ లో నావిక్ సపోర్ట్ చేస్తుంది. సో చాలా మందికి నావిక్ అంటే ఏంటో తెలియదు. సో నావిక్ అనేసరికి మన ఇండియా వాళ్ళు ఓన్ గా డిజైన్ చేసిన శాటిలైట్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే నావిక్ యూజ్ చేసి మన ఇండియాలో ఏ ప్లేస్ కైనా సరే చాలా యాక్యురేట్ గా వెళ్ళచ్చు GPS తో పోల్చుకుంటే, అమెరికా నాసాతో పోల్చుకుంటే. సో నావిక్ అనేది చాలా బాగుంటాయి మ్యాప్స్. సో ఎనీహౌ ఈ యొక్క పోకో F4 అయితే నావిక్ అయితే సపోర్ట్ చేస్తుంది గాయస్. ఫైనల్ గా ఈ యొక్క మొబైల్ ఫోన్ లో మనకి NFC కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ రెసిస్టెన్స్ IP53. ఇది రైనీ సీజన్ అనుకోకుండా మీరు బయటకు వెళ్ళినప్పుడు వర్షం పడినా సరే అంత కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో మాక్సిమం ఈ యొక్క మొబైల్ ఫోన్ స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్ అనుకోండి మీరు చెప్తారు. బట్ ఏదైనా సరే ఎలక్ట్రానిక్ ఐటమ్ ని ఎప్పుడు కూడా మనం వాటర్ కి దూరంగా ఉంచాలి. సో మాక్సిమం ట్రై చేయండి. ఒకవేళ తడిసినా సరే అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క బిల్డ్ క్వాలిటీని డిస్కస్ చేస్తే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 బిల్డ్ క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ బాడీనే. బట్ నేను అనుకోవడం గొరిల్లా గ్లాస్ 3 ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమే, పర్వాలేదు. మనకి మొబైల్ ఫోన్ యొక్క డ్యూరబిలిటీ అనేది అంత త్వరగా బ్రేక్ అవ్వదు. సో మనకి ఇది ప్రీ అప్లైడ్ స్క్రీన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో గాయస్, ఇందాక చెప్పిన విధంగానే ఈ యొక్క మొబైల్ ఫోన్ మీద ఎస్పెషల్లీ HDFC బ్యాంక్ అండ్ SBI ఈ యొక్క 2 బ్యాంక్స్ కూడా మనకి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ యొక్క అప్కమింగ్ June 27th ఎక్స్క్లూజివ్ గా ఫ్లిప్కార్ట్ లో. సో మీ దగ్గర HDFC కానీ SBI బ్యాంక్ కానీ లేకపోతే ట్రై చేయండి. ఆ యొక్క బ్యాంక్ కార్డ్ బ్యాంక్ ఆఫర్ యూజ్ చేసుకుంటే ద కిరాక్ డీల్ అనుకోవచ్చు ఈ యొక్క మొబైల్ ఫోన్. సో ఎలాగైతే మనకి పోకో F1 హ్యాట్రిక్ కొట్టిందో, సో డెఫినెట్లీ ఈ యొక్క F4 5G కూడా డెఫినెట్లీ బిగ్ బూమ్ అనుకోవచ్చు. స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెజాన్ పర్చేజ్ చేసుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు నా లింక్ యూజ్ చేయడం ద్వారా నాకు కమిషన్ వస్తుంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్.